హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. సో ఈరోజు అయితే మన వీడియోలో కందిపప్పు మరియు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఈ కర్రీని ముద్దగా కన్నా మనం ఏంటంటే పల్చగా చేసుకుంటే వాటరీ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియోలో చూసేద్దామా. అలా అయితే హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను, అలాగే ఒక 2 టమాటాలు మరియు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. పప్పును బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు కూడా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం ఏంటంటే కారం, పసుపు, ఉప్పు వేసుకొని కుక్కర్ అయితే 4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకున్న తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఈ లోపు అయితే తాలింపు దినుసులు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అవేంటంటే ఎండు మిరపకాయలు, పోపులు, జీలకర్ర మరియు వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా. ఇవన్నీ ఏంటంటే మనం తాలింపు వేసుకొని మనకి ఉడికిన పప్పు కుక్కర్లో ఉంది కదా, అదైతే తాలింపులోకి అయితే వంపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా మరియు చాలా వాటరీగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.